కార్యక్రమాలకు మనం శ్రీకారం చుట్టుకోబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రారంభించుకుంటాం. పెద్దలు గౌరవనీయులు మాన్యశ్రీ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి ఒక దూరదృష్టి, ఆచంచలమైనటువంటి విశ్వాసం, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలి అనేటటువంటి వారి తపన, వారి ధ్యేయాన్ని గత 30 సంవత్సరాలుగా మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన ఆశించేది, ఆయన శ్వాసించేదంతా కూడా ఘనపురం నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి మాత్రమే. ఈ ప్రాంత ప్రజల పట్ల వారికి ఉండేటటువంటి ప్రేమ అవాజ్యమైనటువంటిది. ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని వెళ్ళటం కోసం వారు యహరాహం శ్రమిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ల నుండి దిగడం జరిగింది. వారు గౌరవ శాసనసభ్యులు, ఘనపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ కడియం శ్రీహరి గారు వారికి ఎదురేగి కరచాలనం చేసి శాలువాతో సత్కారం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ కార్యక్రమానికి సాదరంగా స్వాగతించడం జరిగింది. ఘనపురం నియోజకవర్గ అభివృద్ధి అంటేనే కడియం శ్రీహరి గారు మనకు కనబడతారు. కడియం శ్రీహరి గారి సారథ్యంలో, వారి నేతృత్వంలో ఈ ప్రాంతం. కడియం శ్రీహరి అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంటారు, కమిట్మెంట్కి మరొక పేరు ఏదైనా ఉంది అంటే అది కడియం శ్రీహరి అని. అందుకే ఈరోజు గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఘనపురం నియోజకవర్గం ఆవిర్భావం చెందింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం గౌరవ కడియం శ్రీహరి గారు. ఈరోజు ఘనపుర ప్రజల విద్యార్థుల యొక్క చిరకాల కోరిక అయినటువంటి డిగ్రీ కాలేజ్ ప్రారంభమవుతోంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం గౌరవ కడియం శ్రీహరి గారు. అంతేకాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోనయాచలం జఫర్గఢ్ మండలంలో 200 కోట్ల రూపాయలతో ప్రారంభమవుతుంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం గౌరవ కడియం శ్రీహరి గారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో జరిగేటటువంటి ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం వెనుక ఎవరైనా ఉంటారు అంటే దాని పేరు మన శాసనసభ్యులు గౌరవ కడియం శ్రీహరి గారు మాత్రమే. కాబట్టి ఈ ప్రజల అభివృద్ధి పట్ల, ఈ నియోజకవర్గ పురోగతి పట్ల అహరాహం శ్రమించేటటువంటి ఒక మంచి మనస్సున్న నేత, ఎవరు పిలిచినా పలికే ఒక గొప్ప హృదయం ఉన్న నేత గౌరవ కడియం శ్రీహరి గారు. ఒక విద్యావంతుడు, ఒక దూరదృష్టి కలిగినటువంటి వారు గౌరవ కడియం శ్రీహరి గారు. మరి వారి సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. అతిథులందరూ కూడా గౌరవ కడియం శ్రీహరి గారి సారథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని తోడుకొని సాధారణంగా సభాస్థలి వైపుకు వస్తున్నారు. ఘనపురం గ్రామ పంచాయతీ నుండి ఈరోజు మున్సిపాలిటీగా ఆవిర్భావం చెందింది. దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా మన గౌరవ కడియం శ్రీహరి గారే. మనం చూస్తున్నాం, మనకి స్క్రీన్లో కనబడుతుంది. అదిగో చూడండి, హృదయ జననేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో పరుగులు పెట్టిస్తున్నటువంటి నేత గౌరవ రేవంత్ రెడ్డి గారు కదలి వస్తూ ఉన్నారు. వారి చుట్టూ అనేక మంది ఆత్మీయులు, సన్నిహితులు ఉన్నారు. మన ప్రియతమ నేత, మన శాసనసభ్యులు గౌరవ కడియం శ్రీహరి గారితో కలిసి వారి ప్రత్యేకమైనటువంటి బస్సులో స్టాల్స్ దగ్గరకు వస్తారు. ఆ స్టాల్స్ దగ్గర నుండి ప్రతి స్టాల్ని సందర్శించి ఆ తర్వాత నేరుగా వేదిక మీదకి రావటం జరుగుతుంది. 800 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధి అనేటటువంటిది చిత్తశుద్ధి ఉండాలి, అంకిత భావం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఒక అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ అభివృద్ధిని చెయ్యాలి అంటే ప్రజలతో మమైకం కావాలి. ఆ మమైకమయ్యేటటువంటి ఒకే ఒక నేత ఈ ప్రాంతంలో ఉన్నారు అంటే అది గౌరవ కడియం శ్రీహరి గారు మాత్రమే. డప్పుల చప్పుళ్లతో మన ప్రియతమ నేత గౌరవ రేవంత్ రెడ్డి గారు శాసనసభ్యుల వారిని స్వాగతించడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి గారు సాంప్రదాయమైనటువంటి డప్పుల చప్పుళ్లతో, బంజారా సోదరీమణుల యొక్క స్వాగత హేళతో
ఒగ్గు డప్పులతో, ఒగ్గు చప్పుళ్లతో, ఒగ్గు ఆటలతో, ఒగ్గు పాటలతో గౌరవ ముఖ్యమంత్రి గారిని తోడుకొని రావడం మనమంతా చూస్తూ ఉన్నాం. స్టాల్స్ని బయట ఏర్పాటు చేయటం జరిగింది. ఈ స్టాల్స్లో మనకి ఆంగన్వాడీ, ప్రైమరీ స్కూల్, అలాగే ఇందిరా మహిళా శక్తి యొక్క ఫుడ్ ఐటమ్స్ అమ్మేటటువంటి స్టాల్స్ ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ గారు, వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గారు గౌరవ గుండు సుధారాణి గారు, వీరంతా కూడా మనకి స్క్రీన్లో కనిపిస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రదాత శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి బాట జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి ఏడేండ్లాయే, రాతలింకా మారకపాయే, మోసగాడి సేతుల జిక్కిల్ది. రాష్ట్రం మొదటి కన్నా ఈడమైంది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మేలుకోర తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు. గుండె
రేవంతన్న నిగ్గదీసి ఎదిగే మునగా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి ఎదిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి ప్రియతమ నాయకులు మన గణపురం నియోజకవర్గం పైన అత్యంత ప్రేమతో దాదాపు 800 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చి పనులు ఇచ్చి ఇవాళ శంకుస్థాపన చేయడానికి మన గణపురంకి వచ్చారు. వారు డ్యాష్ పైకి రాగానే మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చాలా ఘనంగా గట్టిగా చప్పట్లతోని వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రదాత, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుండాలి అనేటటువంటి సంకల్పమే శ్వాసగా ధ్యాసగా పురోగమిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు వివిధ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని చూస్తూ ఉన్నారు. పాడి సమాఖ్య వారి తర్వాత అక్కడ నుండి ముందుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ స్టాల్స్ని సందర్శిస్తున్నారు. గౌరవ జంగా రాఘవరెడ్డి గారు చైర్మన్ గారు దానికి సంబంధించినటువంటి వివరాలవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తూ ఉన్నారు. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ, అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి వివరాలను గౌరవ ముఖ్యమంత్రి గారు పామాయిల్కి సంబంధించినటువంటి వివరాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటున్నారు. వారి వెంట గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు,
లోక్సభ సభ్యులు కడియం కావ్య గారు, అలాగే జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఐఏఎస్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సభాస్థలికి వస్తూ ఉన్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. అసలాట వీడే మొదలంటున్నాడు. మొక్కనాడు మూకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నది బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు. తెలంగాణ రాష్ట్ర రేవంత్ అన్న వచ్చిండు. మన రేవంత్ అన్న మన గన్పూర్కి వచ్చిండు. ఒక్కసారి 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన మన రేవంత్ అన్నకు, మన ముఖ్యమంత్రికి మీరందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. థ్యాంక్ యూ. గౌరవ తెలంగాణ ప్రదాత, రాష్ట్ర ప్రదాత, తెలంగాణ భాగ్య విధాత మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి శ్వాసగా ధ్యాసగా నిరంతరం పరిశ్రమించేటటువంటి గొప్ప నాయకులు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రదాత మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాపాలన, ప్రజల కోసం ప్రభుత్వం, ప్రగతి బాట, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా, ప్రజల సంక్షేమమే తన ఆశగా, శ్వాసగా, ధ్యాసగా పురోగమిస్తున్నటువంటి ప్రజల నేత, ప్రజల నుండి వచ్చిన నేత, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నేత మన గౌరవ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారంటే తెలంగాణకు ఒక విశ్వాసం, రేవంత్ రెడ్డి గారంటే ఒక నమ్మకం, రేవంత్ రెడ్డి గారంటే ఒక కమిట్మెంట్, రేవంత్ రెడ్డి గారంటే ఆయన మాట ఇస్తే మాట తప్పడు, మడమ తిప్పడు అనేటటువంటి ఒక బ్రాండ్ ఉన్న ఒకే ఒక నాయకుడు తెలంగాణలో ఎవరైనా ఉన్నారు అంటే అది గౌరవ రేవంత్ రెడ్డి గారు. గట్టిగా ఒకసారి చప్పట్లతో మనమందరం జ్యోతి ప్రజ్వలన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇతర ప్రతినిధులందరికీ కూడా వందన శ్రీచందనాలు సమర్పించుకుంటూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ రాష్ట్ర గీతం అందరూ లేచి నిలబడాల్సి ఉంటుంది. అందరూ లెగాలి. ఇది మన రాష్ట్ర గీతం, ఇది తెలంగాణ ఆత్మగౌరవ గీతం.
నిండిన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన జావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను కడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 తెలంగాణ ఆత్మగౌరవ రాష్ట్ర గీతాన్ని ఆలపించిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తారు. డిజిటల్ విధానాన ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీదుగా చేయటం జరుగుతోంది. 800 కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి డిజిటల్ ఆవిష్కరణలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఇందులో గౌరవ ముఖ్యమంత్రి గారి గట్టిగా మనం చప్పట్లతో స్వాగతం పలుకుదాం. ఇందులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సెట్ కోనయాచలం 200 కోట్ల రూపాయలు. గట్టిగా చప్పట్లతో గట్టిగా 200 కోట్ల రూపాయలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ డిగ్రీ కాలేజ్ ఎట్ ఘనపూర్ విద్యార్థుల చిరకాల కోరిక ఈ డిగ్రీ కాలేజ్ 5,50,00,000 రూపాయలతో. ఆ తర్వాత 100 పడకల ఆసుపత్రి స్టేషన్ ఘనపూర్లో. గట్టిగా ఒకసారి చప్పట్లు. ఇది జనగామ ప్రజల యొక్క చిరకాల కోరిక. R&B కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ ఎట్ స్టేషన్ ఘన్పూర్ 45,50,00,000 రూపాయల విలువైనటువంటి పనులు. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫేజ్ 2 RS ఘన్పూర్ సిసి లైనింగ్ 148.76 కోట్ల రూపాయలతో. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం 5 లక్షల రూపాయలు ఒక్కొక్క యూనిట్ చొప్పున 512 యూనిట్ల ప్రారంభోత్సవం. ఇందులో 274 ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఘనపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే 238 ఇండ్లు ధర్మసాగర్ మరియు వేలేరు మండలానికి. అదేవిధంగా ప్రొవైడింగ్ రోడ్ వైడనింగ్ నేషనల్ హైవే మల్లన్నగండి అప్ టు తరిగొప్పుల తాటికొండ మీదుగా 15 కోట్ల రూపాయలు. అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ బీటీ రెన్యువల్స్ ఇవి 23 కోట్ల రూపాయలతో. తెలంగాణ నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి డివిజనల్ ఆఫీస్ 1 కోటి రూపాయలు విలువైనటువంటిది. అదేవిధంగా తెలంగాణ నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ శాంక్షన్ చేసినటువంటి సబ్ స్టేషన్స్ ఇవి 2,26,00,000. అలాగే మరొక సబ్ స్టేషన్ జఫర్గఢ్ మండలం సాగరంలో 2,29,00,000. మరొక సబ్ స్టేషన్ కొండాపూర్లో 2,50,00,000. మరొకటి ఫతేపూర్లో 2,48,00,000. ఇరిగేషన్ రాయగూడెంలో 1,48,00,000. ట్రైబల్ వెల్ఫేర్ బంజారా భవన్ నిర్మాణం 2 కోట్లు. కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్
గోవర్ధనగిరి 11,90,00,000, అలాగే ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలు కూడా. ప్రపోజల్ ఫర్ రోడ్స్ వైడనింగ్ ఇన్ పెద్దపిండ్యాల్ 1,40,76,00,000. అన్నిటికంటే ప్రధానంగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 7 ఆర్టీసీ ప్రభుత్వ రంగ బస్సులను నడపడం కోసం మహిళా స్వశక్తికి ఇచ్చినటువంటి ఘనత కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియచేయండి. 102 కోట్ల రూపాయలు. థ్యాంక్ యూ సార్. అలాగే రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలపై వడ్డీ లేని రుణాల మాఫీ 92,74,00,000 రూపాయల వితరణ. గౌరవ జిల్లా కలెక్టర్ గారు. ఆ తర్వాత మార్చి నెలలో 100,93,00,000 రూపాయలు 1,289 సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి పెంబర్తి నుండి తెప్పించినటువంటి ఒక ప్రత్యేక జ్ఞాపికను అందజేస్తారు. పెంబర్తి హస్తకళలకు నిలయమైనటువంటి ప్రాంతం అన్న సంగతి మనందరికీ తెలుసు. పెంబర్తిలో ఈ హస్తకళలు ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చెందాయి. ప్రపంచవ్యాప్తంగా మన ప్రాంతానికి ఒక చక్కటి పేరును తీసుకురావడంలో తమ వంతు క్రియాశీలక పాత్ర పోషించాయి. తరతరాలుగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇక్కడ తర్వాత గణపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ కడియం శ్రీహరి గారు మాట్లాడతారు. వారిని సాదరంగా స్వాగతిస్తున్నారు. మన అందరి ప్రియతమ నాయకులు తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పైన అత్యంత ఆదరాభిమానాలను చూపిస్తూ 800 కోట్ల పైచిలుకు నిధులకు అభివృద్ధి నిధులను మంజూరు ఇచ్చిన మన పైన ప్రేమతో ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చిన గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. వేదిక పైన ఉన్న గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ధనసూరి అణసూర్య గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదంతో వరంగల్ పార్లమెంట్ ఎంపీగా ఎన్నికైన డాక్టర్ కడియం కావ్య గారు, వేదిక పైనున్న పార్లమెంట్ సభ్యులు, వేదిక పైనున్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదిక పైనున్న కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులందరికీ, నాయకులందరికీ, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాల నుండి మారుమూల ప్రాంతాల నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను జయప్రదం చేయాలని ఎండను సైతము లెక్క చేయకుండా వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను మీ అందరి ఆదరాభిమానాలతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా చెప్పాను, అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాను అని. మీరు నమ్మి నాకు ఓటేశారు. ఆనాడు నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. ప్రతిపక్షంలో ఉంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఆగమవుతుంది, అభివృద్ధి జరగదు, ప్రభుత్వ సహకారం లేకుండా ఏ పని చేయలేమోనని మదన పడుతున్న సమయంలో లోకసభ ఎన్నికల సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అన్న మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది, మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీ అనుభవం అవసరమంటే వారితో నాకున్న స్నేహం, వారితో నాకున్న సాన్నిహిత్యం, వారిపైన నాకున్న నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
అయితే సంవత్సరం తిరగక ముందే మన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అడిగిందే తడవుగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి మంజూరీ ఇచ్చిన అత్యంత సహృదయులు, అత్యంత ఆదరాభిమానాలు మన పట్ల చూపించే వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 800 కోట్ల రూపాయల నిధులతో కూడిన అభివృద్ధి పనులకు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. దాదాపుగా అన్నిటికీ పరిపాలనా అనుమతులు వచ్చాయి, అన్నిటికీ టెండర్లు పిలిచారు, అన్నిటికీ అగ్రిమెంట్లు అయినాయి. ఈనాడు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి రేపటి నుంచి పనులు ప్రారంభించాలన్నదే నా ఆలోచనగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో వేదిక సాక్షిగా మీ అందరి సాక్షిగా నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని, అధికారులందరినీ కూడా అన్ని రకాలుగా సంప్రదించి విజ్ఞప్తి చేసి ఒప్పించి 18 మాసాల లోపు ఈరోజు శంకుస్థాపన చేసుకున్న అన్ని పనులకు కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వచ్చే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపడదాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ రాజకీయాలు కాకుండా అభివృద్ధి విషయాలే మాట్లాడాలని అనుకుంటున్నాను. నా నియోజకవర్గంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు. మాకు 3500 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. దయచేసి మీ సీఎం గారి స్టేట్ రిజర్వ్ కోటా నుంచి మరికొన్ని ఇందిరమ్మ ఇండ్లు మా నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. స్టేషన్ గన్పూర్ గ్రామ పంచాయతీని చాగల్ మరియు శివునిపల్లి కలుపుకొని మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు లాంఛనంగా దాన్ని ప్రారంభించారు. కానీ ఈ 3 గ్రామాలు మున్సిపాలిటీగా ఏర్పడినాయి. దాదాపు 20,000 జనాభా ఉంది. ఇది నియోజకవర్గ కేంద్రం. ఈ మున్సిపాలిటీకి నిధులు కావాలి. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా కానీ మాకు నిధులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి జరగలేదు. 15 సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయమంతా అవినీతి, అక్రమాలు, పదవులు అమ్ముకోవడం, పనులు అమ్ముకోవడం, పథకాలు అమ్ముకోవడం, తాగడం, తూలడమే తప్ప ఒరిగింది ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. చాలా గ్రామాలలో చాలా పనులు ఉన్నాయి. సీసీ రోడ్లు కావాలి, సైడ్ డ్రైన్స్ కావాలి, గ్రామాలకు రోడ్లు కావాలి, స్కూల్ బిల్డింగ్స్ సరిగా లేవు. దయచేసి మాకు మా నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, వర్ధనపేట, పాలకుర్తి, తుంగతుర్తి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజ్ 6 ఫేజ్ 3 ద్వారా 80,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. కాకపోతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఆ కాంట్రాక్టర్ ఆ పనులను వదిలేసిపోయారు. దానికి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దయచేసి మీరు దాన్ని వెంటనే ఆ రివైజ్డ్ ఎస్టిమేట్ తెప్పించుకొని అది కనుక మంజూరిస్తే మా 4 నియోజకవర్గాలలో 80,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నూతనంగా చిల్పూరు, వేలేరు మండలాలు ఏర్పడ్డాయి. ఆ మండలాల్లో మాకు ఎంపీడీఓ ఆఫీసు లేదు, ఎంఆర్ఓ ఆఫీసు లేదు, పోలీస్ స్టేషన్ భవనాలు లేవు. దయచేసి చిల్పూరులో, వేలేరు మండలాల్లో మండల కాంప్లెక్స్లు కూడా మంజూరు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. తప్పకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి అడిగిన నిధులు ఇస్తారనే నమ్మకం నాకుంది. నేను అడిగిన అభివృద్ధి పనులు అన్నీ కూడా ఈ నియోజకవర్గానికి అవసరమే అని మీరు భావించినట్లయితే
ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లే విధంగా గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా గట్టిగా, ఎంత గట్టిగా కొడితే అన్ని నిధులు వస్తాయి. మరొక్కసారి మన ముఖ్యమంత్రి గారి మాట తీరు చూస్తున్నాం, మన ముఖ్యమంత్రి గారి పనితీరు చూస్తున్నాం. అతి పిన్న వయసులో అవకాశం వచ్చింది, ఏదో ఒకటి చేయాలనే తపనతో పనిచేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, రాజకీయంగా ఎన్ని విమర్శలు ఎదురైనా, వ్యక్తిగతంగా దూషణలు పడుతూ కూడా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. T20 ఆడుతున్నాడు, టెస్ట్ మ్యాచ్ పోయింది, వన్డే పోయింది. రేవంత్ రెడ్డి గారు T20 మ్యాచ్ ఆడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీరు నిన్న చూసి ఉంటారు, శాసనసభలో శాసన మండలిలో కబడ్డీ ఏ రకంగా ఆడిండో మీరందరూ చూసి ఉంటారు. మన గ్రామాల్లో ఆడే చెడుగుడు ఎట్లా ఉన్నదో మళ్ళీ మనకు పరిచయం చేసిండు మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భారతదేశంలో గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడల్ను ప్రవేశపెడతా. ప్రతి రాష్ట్రం కూడా తెలంగాణ మోడలే ఫాలో కావాలనే విధంగా ఒక ఆత్మధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మ నిబ్రంతో ముందుకు వెళ్తున్న మన ముఖ్యమంత్రి, మన నాయకులు రేవంత్ రెడ్డి గారికి మనందరం కూడా అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, పెద్ద సంఖ్యలో ఎండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మరొక్కసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవ శాసనసభ్యులు జై తెలంగాణ. గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ లోక్సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడతారు. వారిని స్వాగతిస్తున్నాం. ఈరోజు ఈ స్టేషన్ గన్పూర్ భారీ బహిరంగ సభకి విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత, ఎన్నో కష్టాలకి ఓర్చి నిలిచి గెలిచి తను తలచిన అభివృద్ధినే ధ్యేయంగా మన తెలంగాణని ముందుకు నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మన గన్పూర్ ప్రజల తరఫున హార్దిక స్వాగతం, సుస్వాగతం. అట్లాగే మన వరంగల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మన వరంగల్ సమ్మక్క, సారక్క, దనసరి సీతక్క మరియు కొండా సురేఖ గారికి, ఇతర పార్లమెంట్ సభ్యులకి, శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, కమిషనర్లకి, అఫీషియల్స్కి, వేలాదిగా ఈ సభని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి నా స్టేషన్ గన్పూర్ కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే ప్రెస్ మీడియా మిత్రులందరికీ, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి 2029లో రాహుల్ గాంధీ గారిని ఎట్లాగైనా ప్రధానమంత్రిని చేయాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఏదైతే పార్లమెంట్లో కులగణనను నేను చేసి తీరుతాను అన్న మాటని నిలబెట్టడానికి మన రాష్ట్రంలో సాహసోపేతంగా బీసీ కులగణనను చేపట్టినారు. అదే కాకుండా ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మరుసటి రోజే పార్లమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా క్రీమీ లేయర్ని కూడా తిరస్కరిస్తూ చాలా ధైర్యంగా ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించారు. ఇంకొకటి, మన రైతు రుణమాఫీ దాదాపు 21,000 కోట్లతోటి రైతు రుణమాఫీ చేయడమే కాకుండా 22 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరే విధంగా రైతుల సంక్షేమం ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడితే ఎలా ఉంటుందో చేసి చూపెడుతూ తెలంగాణ మోడల్ని దేశానికి పరిచయం చేస్తున్నారు. బూటకపు గుజరాత్ మోడల్ కాకుండా తెలంగాణ మోడలే మన దేశానికి కావాలి అని నిరూపిస్తూ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణకి వస్తే విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ ఇట్లా అనేక రంగాలలో మరియు పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువతకి ప్రతి ఒక్క రంగాన్ని కూడా, ప్రతి ఒక్క వర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతున్నారు. విద్య పరంగా చూసుకున్నట్లయితే
మొన్నటికి మొన్న 55 నియోజకవర్గాలలో 55 స్కూళ్ళకి 200 కోట్ల చొప్పున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ని దాదాపు 11,000 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. మన యువతకి వచ్చినట్లయితే గత 10 ఏళ్లలో ఎటువంటి ఉద్యోగ సౌకర్యాలు లేకపోయినా, ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోయినా కేవలం సంవత్సరంన్నర కాలంలో దాదాపు 55,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఈ విధంగా ఇందిరా మహిళా శక్తి మహిళల్ని లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా చేయాలన్న ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని కూడా చాలా వేగవంతంగా తీసుకొస్తున్నారు. మహిళల అభ్యున్నతితోటి దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది అన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. ఇక వరంగల్ విషయానికి వస్తే, వరంగల్ అంటే రేవంత్ అన్నకి ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం. మనకి ఎన్నో ఏళ్లుగా కళ్ళగా మిగిలిపోయినటువంటి మామ్నూర్ ఎయిర్పోర్ట్ కోసం కేంద్రం దగ్గర పోరాడి, కేంద్రం దగ్గర అనేక సార్లు కేంద్ర మంత్రులను కలిసి ఒత్తిడి తీసుకొచ్చి జిఎంఆర్ సంస్థ ఏదైతే 150 కిలోమీటర్ల మేర ఇంకో ఎయిర్పోర్ట్ ఇయ్యము అని పట్టుబట్టి కూర్చున్నా కూడా ఆ నిబంధనని సడలించి మన కోసం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. కేవలం మామ్నూర్ ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్గానే కాకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్, పిల్లల కోసం ఒక పార్క్, ఇట్లా చూసుకున్నట్టయితే అదొక పర్యాటక కేంద్రంగా వరంగల్లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆయన ఉన్నారు. మనందరికీ తెలిసినది, రాష్ట్ర విభజన చట్టం హామీ ప్రకారం మనకి కోచ్ ఫ్యాక్టరీ రావాలి. కానీ ఎన్నోసార్లు కేంద్రం మొండికేసినా కూడా అన్నిసార్లు కూడా ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి మన కోసం కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. రానున్న రోజులలో కాజ్పేట్ డివిజన్గా కూడా రావాలని, నేను ఆయన గారు చొరవ తీసుకోవాలని ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇట్లా చూసుకున్నట్లయితే మన వరంగల్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉంచడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి గాను 4,500 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. నేను ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు, నా కోసం ప్రచారంకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దాదాపు వరంగల్కి 5,500 కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా మాస్టర్ ప్లాన్ అప్రూవల్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇట్లా వివిధ అభివృద్ధి పనులు మన వరంగల్కి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి గారి మార్క్ కనిపిస్తుంది. దాదాపు 20 ఏళ్ల నుంచి స్టేషన్ గన్పూర్లో ఎటువంటి అభివృద్ధి లేకపోయినా కేవలం సంవత్సరంన్నర కాలంలో ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం వల్ల, తన చొరవ వల్ల, తన తోడ్పాటు వల్ల కూడా 800 కోట్ల వరకు అభివృద్ధి పనులకి ఈరోజు మనం అందరం చూస్తున్నాము, శంకుస్థాపన చేశారు. ఇట్లా రానున్న రోజులలో లోటు బడ్జెట్గా ఉన్న తెలంగాణకి ముందుకు తీసుకెళ్ళి ఇంకొన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన కాంగ్రెస్ జెండానే ఎగరాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలి, మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవ లోక్సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు మాట్లాడతారు. హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎండోన్మెంట్. సభకు నమస్కారం. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో సోదరులు కడియం శ్రీహరి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి సోదరులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి విచ్చేసి వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా అధికారులకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నలుమూల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, సోదర సోదరీమణులకు, పత్రికా మిత్రులకు, పోలీస్ మిత్రులకు, ఇంకా ఇతర ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఇది ఒక శుభదినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రోజే ఒక ముఖ్యమంత్రి గారు ఒక నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలకు ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము అనే విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా
మరి కాంప్రమైజ్ అవ్వడం లేదనే విషయానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చును. మరి ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుపడింది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో పూర్తిగా స్టేషన్ గన్పూర్ను మర్చిపోయిన విషయాన్ని ఇప్పుడు కడియం శ్రీహరి గారు సోదరులు చెప్పినట్టుగా మరి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడము, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడము, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం వలన ఈరోజు ఈ అభివృద్ధి పనులన్నిటికీ కూడా శంకుస్థాపన చేసేదానికి సాధ్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎంతసేపు మీటింగ్లో ఏం మాట్లాడినా కూడా ముఖ్యమంత్రి గారు మనం తెలంగాణను మంచి మార్గంలో నడిపించాలి, మరి గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణను సర్వనాశనం చేసి వెళ్ళిందో మళ్ళీ మనం సెటరైట్ చేసుకొని సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతోటైతే మన తెలంగాణ ఇచ్చారో ఆ ఆలోచన దిశగా తెలంగాణను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ యువతను, తెలంగాణ మహిళలను కూడా నడిపించాలి అని కంకణబద్దులై ఈరోజు అదే కార్యక్రమంలో ముందడుగు వేస్తూ మన ముఖ్యమంత్రి గారు ముందుకు నడుస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి సీతక్క ఈరోజు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వారు కూడా ఎనలేని కార్యక్రమాలు మహిళలకు అందిస్తూ ముందుకు తీసుకుపోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా దాని వెనకాల కూడా మన ముఖ్యమంత్రి గారి హస్తం ఉందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. కాబట్టి అన్న మీరు చేసే అభివృద్ధి ఈరోజు వరంగల్ని 2వ రాజధానిగా చేస్తానని మాకు నిధులు ప్రకటించారు, సర్వేలు నడుస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్కు సమానంగా వరంగల్ నగరం కూడా తప్పకుండా అభివృద్ధిలో ముందుకెళ్తుందనే నమ్మకం, విశ్వాసం మీ ఆధ్వర్యంలో మాకుంది. తప్పకుండా ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. మరి టెక్స్టైల్ పార్క్ ఆల్రెడీ ఉంది, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఇంకా రకరకాల మరి మెడికల్ కానీ అన్ని రకాల హబ్స్ కూడా ఇక్కడ డెవలప్ అవుతాయి, యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని మరి మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఆ దిశగా ముందుకు మీరు తీసుకెళ్తున్నందుకు మీకు ఈ వేదిక మీద నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకటి నా సూచన ఏంటంటే ఇది ఒక మంచి టూరిజం ప్లేస్ అన్న. ఇది రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మలు మరి ఇటువంటి మహనీయులు ఏలినటువంటి గడ్డ, కాకతీయులు ఏలినటువంటి గడ్డ. ఈ గడ్డకు ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర మరి మర్చిపోకుండా ఉండాలి అంటే, ఆ చరిత్ర అలాగే ఉండాలి అంటే అభివృద్ధి పదంలో నడిపించాలన్నా తప్పకుండా మీరు దీన్ని ఒక పర్యాటక రంగంగా వరంగల్ని తీర్చిదిద్దినట్టయితే, పర్యాటకులను ఆకర్షించినట్టయితే మరి తప్పకుండా వరంగల్కి ఇంకొక వన్నె తెచ్చిన వాళ్ళు అవుతారు. మాది ఒక్కటే కోరిక, ఎందుకంటే ఏది ముట్టుకోవాలన్నా ఆర్కియాలజీ అంటారు, టూరిజం అంటారు. కాబట్టి మీ ఆధ్వర్యంలో టూరిజము, ఆర్కియాలజీ, ఫారెస్ట్ అండ్ ఎండోమెంటు 4 డిపార్ట్మెంట్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వరంగల్కు ఒక ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ను అమలు పరుస్తూ ఒక పర్యాటక రంగంగా ఈ యొక్క వరంగల్ డిస్ట్రిక్ట్ను, పాత వరంగల్ డిస్ట్రిక్ట్ను దిద్దుతారని కూడా ఆశిస్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమంలో మరి మీరందరూ వచ్చిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేవంత్ అన్న ఉన్నంత కాలము కూడా మహిళలకు మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అన్నమాట తప్పేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ముఖ్యమంత్రులలో. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఇచ్చిన మాట తప్పలేదు, మరి ఇచ్చిన మేనిఫెస్టో వదిలిపెట్టలేదు. అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి నోట వచ్చిన మాటను అసలు మర్చిపోయే ముచ్చటే లేదు. దాన్ని అన్నిటినీ కూడా అమలు చేసి ముందుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి నిన్న అసెంబ్లీలో అన్న మాట్లాడింది అందరూ విని ఉంటారు. ఆ ఒక్క స్పీచ్ ఉంటే చాలు, ఇంకెవరం కూడా మేమేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ స్పీచ్ ఒకటే ఈ తెలంగాణలో మేము వచ్చినాక చేసిన అభివృద్ధికి నిదర్శనంగా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాన్ని మీరందరూ కూడా పదే ఒకసారి 1-2 సార్లు వినండి. అప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలో ఉన్నటువంటి మరి అబద్ధం ఏంటో మీకు అర్థమవుతుంది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఏంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఏది ఆశించకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతుంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తూ మరి మా వెన్నంటి నడిచి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని మాకు కల్పించాలని, మనమందరం కలిసి మన ముఖ్యమంత్రి గారు వెంట నడిచి తెలంగాణను మొదటి స్థానంలో నిలబెట్టే దిశగా మనమందరం కూడా వారు వెంట నడుద్దామని
తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క గారిని స్వాగతిస్తున్నారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు, పెద్దలకు, మరి మీ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మీ కష్ట సుఖాల్లో వెంట ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, అనుభవజ్ఞులు, మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి అన్న గారి పిలుపు మేరకు అశేషంగా తరలి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన నాయకుడు చెప్పిందే చేస్తాడు, చెయ్యగలిగేదే చెప్తాడు. మరి అదే మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నైజం. ఆ నైజం మరి కష్టమున్నా, నష్టమున్నా, ఇబ్బందులున్నా మరి ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి మీ కష్ట సుఖాలలో భాగం పంచుకొని మిమ్మల్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పని చేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గానికి 800 కోట్లకు పైగా మరి నిధులు ఇచ్చినటువంటి మన మహానాయకుడు మన సీఎం గారికి స్వాగతం. ఓరుగల్లు బిడ్డల తరపున సుస్వాగతం. మన ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు సోదరుడు మన పక్క జిల్లా పొంగులేటి సీనన్న గారికి హృదయపూర్వక స్వాగతం. అదే విధంగా మా సోదరి మని మాకు తోడుగా ఉంటూ ఎప్పుడు మరి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సురేఖక్క గారికి, కడియం కావ్య గారికి, వేం నరేందర్ రెడ్డి అన్న గారికి, మా సోదర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అదే విధంగా బలరాం నాయక్ గారికి, ఎంపీ చామల కిరణ్ గారికి, ఎంపీ పక్క భువనగిరి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఎంపీ గారికి, అదే విధంగా కార్పొరేషన్ చైర్మన్లకు, వేదిక మీద ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ మండల నాయకత్వానికి, నియోజకవర్గ నాయకత్వానికి, ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకు, పత్రికా మీడియా సోదరులకు, మరి వివిధ శాఖల అధికారులకు, పోలీస్ అధికారులకు అందరికీ కూడా మరొకసారి మా సీఎం రేవంత్ రెడ్డి గారి తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం, కాంగ్రెస్ అంటేనే మహిళా నాయకత్వాన్ని, మహిళల్ని మరి అభివృద్ధిలోకి తీసుకురావడం, కాంగ్రెస్ అంటేనే ఉద్యోగ ఉపాధి కల్పించడం, కాంగ్రెస్ అంటేనే విద్యా అర్హతను పెంచడం, కాంగ్రెస్ అంటేనే పేదలకు గూడు గుడ్డ ఇవ్వడం. ఇవన్నింటినీ ఈరోజు పట్టుకొచ్చినటువంటి మన నాయకుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్నటిదాకా మనం తెలంగాణ వస్తే ఇంటింటికో ఉద్యోగం అని రంగుల ప్రపంచాన్ని చూపించినటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే మొత్తం 84,000 ఉద్యోగాలు కూడా రాలే. కానీ 10 నెలలలో 57,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో కనీసం 2 లక్షల ఇల్లులు కూడా రాలే. కానీ ఏకకాలంలో 4.5 లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది, ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా ఆలోచించండి. ఇవాళ ఉద్యోగాలు మేము ఇస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు, పేదోళ్ళకి ఇల్లు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, మహిళలను ముందుకు తీసుకొస్తుంటే మరి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అంటేనే మహిళల్ని అణగదొక్కడం, బీఆర్ఎస్ అంటేనే అట్టడుగు వర్గాల్ని అణిచివేయడం, అహంకారాన్ని ప్రదర్శించడం. కాబట్టి ఇవాళ సామాజిక న్యాయం కాంగ్రెస్ తీసుకురావడం కోసమే 30 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఎస్సీ సోదరుల యొక్క మరి ఫలాలు అందరికీ చెందాలని వర్గీకరణ చేయడం జరిగింది. 100 ఏళ్ల తర్వాత బీసీ కులగన్న చేపడితే ఓర్వలేక బీజేపీ బీఆర్ఎస్ అక్కసు వెళ్ళగక్కుతున్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మా అక్క చెల్లెళ్లకు దాదాపుగా 21,600 కోట్లకు పైగా ఈ సంవత్సర కాలంలో వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చినాం. ఇవాళ బస్సు ఫ్రీ కాదు,
బస్సును నడిపే అధికారం మీకు ఇచ్చినాం. ఇవాళ బస్సుకు ఓనర్లను చేసినాం. ఇవాళ సోలార్ లైట్లు, సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్లు, సోలార్ ప్లాంట్లు నడిపేటువంటి ఓనర్లను చేసినాం. అక్కలారా ఆలోచించండి. మన కష్టం వస్తే తల్లిగారింటికి పోతాం, మన కష్టం వస్తే అన్నదమ్ముల ఇంటికి పోతాం. అన్నదమ్ములు కొన్నిసార్లు చూడరు, కానీ ఈ అన్న ఖచ్చితంగా మా అక్క చెల్లెలు బాగుండాలని వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈరోజు వడ్డీని కూడా 92 కోట్లకు పైగా ఈరోజు మన జిల్లాలో చెక్కులు అందజేయడం కోసం మరి మీ ఇంటి సోదరుడిగా, మీ తోబుట్టుగా ఈరోజు రావడం జరిగింది. గత బీఆర్ఎస్ కాలంలో 3,500 కోట్ల రూపాయలు పావుల వడ్డీ ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయారు. గత 5 సంవత్సరాలుగా లాస్ట్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాల కోసం 15 నోటిఫికేషన్లు, మరి ఎగ్జామ్ రాయకముందే పేపర్లు లీక్ అవ్వడం, ఎగ్జామ్ రాసినాక పేపర్ లీక్ అవ్వడం, గత 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. ఇది బీఆర్ఎస్ చరిత్ర. బీజేపీ ఏం చెప్తుంది? ఇక కులము మతము అంటారు తప్ప ఏ కులానికి కూడుబెట్టలేదు, ఏ కులం ఆత్మగౌరవాన్ని పెంచలేదు, ఏ మతానికి వాళ్ళు విలువనివ్వలేదు, ఏ మతానికి వాళ్ళు మరి చేరువగా వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షించలేదు. కేవలం వాళ్ళు కుల మతాలు రెచ్చగొట్టేది ఓట్ల కోసం, అధికారం కోసం. కాంగ్రెస్ చరిత్ర అంతా త్యాగాల చరిత్ర. నాడు గాంధీ గారి కానుంచి రాజీవ్ గాంధీ వరకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన చరిత్ర, గూడు లేనోళ్లకు గూడు కట్టించినటువంటి చరిత్ర ఇందిరమ్మ రాజ్యంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని మీ తోబుట్టుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి శ్రీహరన్న గారికి కూడా మీరందరూ తోడుగా ఉండండి. అభివృద్ధిలో అగ్రభాగం. మరి ఏనాడో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేక నిధులు తీసుకొచ్చి మారుమూల పల్లెలలో ఇటు వస్తే గల్లీ గల్లీలో సీసీ రోడ్లు వేసినటువంటి ఘనత కూడా వారికే దక్కింది. అప్పుడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇన్ని 100 కోట్లు తీసుకొచ్చి మీ అభివృద్ధికి పాటుపడతా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా దీవించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై కాంగ్రెస్. గౌరవ మంత్రివర్యులు ధనసూరి అనసూయ సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మినిస్టర్ ఫర్ రెవెన్యూ, హౌసింగ్, ఐఎన్పిఆర్ గౌరవ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. గట్టిగా చప్పట్లతో స్వాగతించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, పెద్దలు, అనుభవజ్ఞులు కడియం శ్రీహరి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన అందరి గుండెల్లో ఉన్న మన అన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు సీతక్క గారు, కొండా సురేఖ గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, ముఖ్యంగా మండు టెండను సైతం లెక్క చేయకుండా వేలాది మందిగా ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. కడియం శ్రీహరి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. పొట్టు వదలని విక్రమార్కుళ్ళ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున సుమారు 800 కోట్లు పైచిలుకు నిధులు తెచ్చిన ఏకైక ప్రజాప్రతినిధి. తను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గానికి తను ఏదైతే శాసనసభ్యుడిగా ఏ నియోజకవర్గానికి ఉన్నాడో ఆ రోజు కూడా ఇన్ని నిధులు తెచ్చుండడు. కాబట్టి మీ శాసనసభ్యుల యొక్క గొప్పతనం, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకిత భావం ఎలా ఉందో మీరందరూ కూడా గమనించవచ్చు. భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం, పేదోళ్ల కోసం తాహతాలాడే ప్రభుత్వం, పేదోళ్ళ కష్టాలు తీర్చడం కోసం ఉన్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇటువంటి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మన నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చెప్పిన మాటలే కాకుండా
చెప్పని అనేక అంశాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు ఆనాటి పెద్దలు, అది కార్పొరేషన్ల ద్వారా కావచ్చు, సింగరేణి కావచ్చు, FRBM నామ్స్ లో కావచ్చు, ఇతరత్ర అప్పిస్తున్నోడే పాపం ధనిక తెలంగాణ రాష్ట్రమని సొల్లు మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి, దేశంలో ప్రజలందరినీ మభ్యపెట్టి, దొరికిన కాడికి ఎక్కడ దొరికితే ఎంత వడ్డీకి దొరికినా డబ్బు తెచ్చి కొల్లగొట్టి ఆ డబ్బులో 1,00,000 కోట్లు పైగా ఆ కుటుంబం ఖాతాల్లో ఈనాడు జమ చేసుకున్న మహానుభావుడు అప్పు చేసిపోతే, మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన 15 నెలలలో 1,58,000 కోట్లు అప్పు చేస్తే 1,54,000 కోట్లు అప్పుకి సంబంధించిన అసలు మిత్తి కడితే ఆ పెద్ద మనిషి అంటాడు, మీరు 15 నెలలలో 1,58,000 అప్పు చేశారు, 10 ఏళ్లలో 15 లక్షల అప్పు చేస్తారు అని అంటాడు. నువ్వు అధికారము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నువ్వు అధికారం తీసుకున్న నాడు, రాష్ట్ర విభజన జరిగిన నాడు ధనిక తెలంగాణ రాష్ట్రంగా నువ్వు తీసుకుంటే ఏ అప్పులకి అసలు మితి నువ్వు ఆనాడు కట్టాల్సిన అవసరం రాలే. కానీ ఈనాడు ప్రతి నెల 6,500 మనం తిన్నా తినకపోయినా, మన అవసరాలు ఉన్నా లేకపోయినా అసలు మితి కడితేనే దేశంలో మన రాష్ట్రానికి గౌరవం ఉంటుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఆ పెద్ద మనిషి. నిన్న మొన్న చూశారు, ఈ 15 నెలలలో అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటున్న ఆ పెద్ద మనిషి 2 సార్లు అసెంబ్లీకి వచ్చాడు. నోరు ఇప్పితే ఏ ముత్యాలు రాలతాయనో, ఆ మాట్లాడితే నిజాలు ఎక్కడ చెప్పాల్సి వస్తుందనో అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి వస్తే సమాధానము ఉండదు. ఇక వాళ్ళ తొత్తుని కౌరవ సైన్యాన్ని అసెంబ్లీకి పంపిస్తాడు. మొన్న చూశారు మీరందరూ, దళిత స్పీకర్ అని కూడా లెక్క చేయకుండా అహంకార పూరితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సూచనలు ఎవరిస్తారా అంటే ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు ఇస్తాడు. ఆ సూచనల ప్రకారం అహంకార పూరితంగా దళిత స్పీకర్ అని కూడా చూడకుండా ఎలా అసభ్యంగా మాట్లాడారో తెలంగాణలోని ప్రతి బిడ్డ గమనించాడు. అదే వారు పరిపాలన చేసే నాడు మన శాసనసభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిగతా మిత్రుల్ని వట్టి పుణ్యానికి శాశ్వతంగా శాసనసభ సభ్యత్వమే ఆనాడు రద్దు చేశారు. నిన్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని గురించి, ప్రధాన ప్రతిపక్ష పాత్రని ఆ పెద్ద మనిషి ఎలా నిర్వహిస్తున్న దాని గురించి అనేక విషయాల గురించి క్షుణ్ణంగా చెప్పారు. కానీ అది వినే ఓపిక కూడా లేదు. వారు చెప్పేది తప్ప మన వినాల తప్ప మనం చెప్పేది వాళ్ళు వినే ఓపిక వాళ్ళకి లేదు. అదే ఎక్కడ వినాల్సి వస్తుందో అని, ఎక్కడ నిజం చెప్పాల్సి వస్తుందోనని అసెంబ్లీ నుంచి ఎప్పుడు గేటు దాటి బయట సొల్లు మాటలు మాట్లాడాలని తాపత్రయపడుతున్నారు బావమరుదులిద్దరు. ఇది నిజం. తెలంగాణ ప్రజల ప్రతిదీ గమనిస్తున్నారు. నిజం. ఎన్నికల ముందు ఆనాటి పిసిసి అధ్యక్షులు గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేమందరం ధనిక తెలంగాణ రాష్ట్రమని నువ్వు చెబుతుంటే రాష్ట్ర ఖజానాలో ఎన్ని వేల కోట్లు నిధులున్నాయనో మేము అనుకున్నాం. పరిపాలనలోకి వచ్చిన తర్వాత తెలిసింది నీ అసలు భాగోతం. 8,19,000 కోట్లు అప్పు మా నెత్తిన పెట్టి సుమారు 1,00,000 కోట్ల పైగా దోచుకొని, ఆ దోచుకున్న డబ్బుతో అహంకారంతో ఎర్రబీగుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు దీవిస్తే ప్రభుత్వం వచ్చిన 10 రోజుల నుంచి మిమ్మల్ని దింపుతాం, వీళ్ళు వస్తున్నారు నా పార్టీలోకి, వాళ్ళు వస్తున్నారని లీకులిస్తూ డబ్బుందనే అహంకారంతో
ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని తాతాలాడుతూ అధికారం కోసం కుట్రాలు పన్నిన మీరు ఈనాడు నిత్యము ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం సుమారు రోజుకి 16 గంటలు కష్టపడుతున్న గౌరవ ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ కేబినెట్ ని, ఈ సభ్యులని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకొని, గుడ్డ కాల్చి మీదేయడమే ధ్యేయంగా పెట్టుకొని, అభివృద్ధిని మంచిని మంచనే సంస్కృతి లేకుండా, అభివృద్ధిని అభినందించకపోయినా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఏ రకంగా ఈ గడిచిన 15 నెలల నుంచి ఎలా నడుస్తున్నారో మీరందరూ గమనిస్తున్నారు. 2 సార్లు బుద్ధి చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, పార్లమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్లు పెద్ద గుండు సున్నా ఇచ్చారు. అయినా సిగ్గురాల. అయినా 2 సార్లు కర్రు కాల్చి ఓతబెట్టినా ఇంకా జ్ఞానం రాలా. ఊహల్లో తేలుతూ మళ్ళీ మేమే ప్రభుత్వం వస్తుందని పగటి కలలు కంటూ కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఆనాటి ప్రతిపక్షం ఈనాటి ప్రతిపక్షం ఎలా నడుస్తుందో మనం చూస్తున్నాం. ప్రతిపక్షం అంటే, ప్రతిపక్ష నాయకుడు అంటే అసెంబ్లీకి రావాలి. అపారమైన అనుభవం ఉందని చెప్తున్నాడు ఆ పెద్ద మనిషి. 80,000 పుస్తకాలు చదివానని చెప్తుంటాడు ఆ పెద్ద మనిషి. ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి ఇలా చేద్దాం అలా చేద్దామని ఏ రోజు సూచనలు ఇవ్వలా. ఎక్కడైతే విధ్వంసం జరుగుద్దో, ఎక్కడైతే ప్రమాదం జరుగుద్దో, ఎక్కడైతే ఇబ్బంది జరుగుద్దో అక్కడికి పోయి డాన్స్ చేస్తుంటారు ఆనందంతో. అంటే వారి ఆలోచన ప్రజలు చల్లగా ఉండాలన్నది కాదు. ఇందిరమ్మ ఆలోచన, ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజల కోసం తాపత్రయపడుతుందన్నది వాళ్ళు మర్చిపోయి దొర పోకడతో, దొర ఆలోచనతో, దొర అహంకారంతో ఎలా నడుస్తున్నారో మనకు తెలియంది కాదు. ఉదాహరణకి అభివృద్ధి మేం చేశామా అంటున్నారు. వరంగల్ ఎయిర్పోర్టు మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన నాడు కనీసం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ నుంచి క్లియరెన్స్ తీసుకురావాలని ఆలోచన గాని ఇంగిత జ్ఞానం గాని లేని మీరు మీ పరిపాలన ఇందిరమ్మ ప్రభుత్వం గురించి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి, ఈ కేబినెట్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది అని అడుగుతున్నాను. నిన్న అసెంబ్లీలో ఆనాడి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు అంటాడు, గోదావరి పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాలు రైతులు పంటలు ఎండిపోతున్నాయని అంటాడు. దానికి కారకులు ఎవరండి? దానికి కారకులు ఎవరు? కాళేశ్వరం కట్టి మా అద్భుతంగా అని కట్టామని చెప్పి 7 ఇంతలే కాదు కాళేశ్వరం 8వ ఇంతని చెప్పిన మీరు కట్టిన 2వ సంవత్సరమే కూలిపోతే దాని మీద సుమారు 1,10,000 కోట్లు మీరు ఖర్చు పెట్టామని చెప్పి బొక్కితే ఆ అప్పునంతా ఈనాడు సామాన్య ప్రజలు తెలంగాణ బిడ్డలు కడుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పంటలు ఎండిపోవడానికి కారకులు మీరు కాదా? కృష్ణా పరివాహక ప్రాంతంతో పంటలు ఎండిపోవటానికి కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణకు రావాల్సిన నీటిని కేంద్ర ప్రభుత్వంతో మీ స్వార్థం కోసం మీ కేసులు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ బయట తీస్తుందోనని ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వంతో కుంభక్కై తెలంగాణకి రావాల్సిన కృష్ణా నీటిని ఆంధ్రాకి వదిలిపెట్టింది మీరు కాదా? అటు గోదావరి కానీ అటు కృష్ణా కానీ ఈనాడు తెలంగాణ రైతుల పంటలు ఎండుతున్నాయంటే దానికి కారకులు ఇందిరమ్మ ప్రభుత్వం కాదు, దానికి కారకులు మీరు ముమ్మాటికి. చివరగా ఒకటే, అది ఇళ్ల విషయంలో కానీ భూభారతి అంటే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎవరైతే భూములున్న ఆసాములకి భరోసా ఇచ్చే
భూభారత విషయంలో కానీ ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఆ చిన్న భిన్నం చేసిన రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం గాడిలో పెట్టడానికి కొద్ది సమయం పట్టింది. ఇచ్చిన ప్రతి మాటని ఒకరోజు వెనక ముందు కావచ్చు, ఒక నెల లేట్ కావచ్చు, కానీ ఇచ్చిన ప్రతి మాటని మాట తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం బరాబర్ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పేదోడికి అందిస్తుందని కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ 15 నెలల క్రితం ఏ ప్రేమ అభిమానంతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తీసుకొచ్చారో రాబోయే 4 సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రేమ అభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తుంది. తర్వాత 5 సంవత్సరాల్లో కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వమే పేదోడు కష్టాలు నెరవేర్చది అని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి వేలాదిగా తరలి వచ్చిన మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఆయన స్వరం ఎత్తితే ఆ స్వరానికి ఒక దేశపు జెండాకుండే అభిమానం ఉంటుంది. ఆయన మాట తుపాకీ తూటా కన్నా శక్తివంతమైనది. లక్ష్య సాధన కోసం ఆయన చేసే శ్రమను చూస్తే శ్రమ కూడా శిరస్సు వంచుతుంది. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే సూర్యుడు పడమటన ఉదయిస్తాడేమో కానీ ఆ నిర్ణయంలో మార్పు ఉండదు. ఆయనే తెలంగాణ ప్రజాప్రభుత్వ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. అందరికీ నమస్కారం. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమం స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకుడు మా సోదరుడు పెద్దలు కడియం శ్రీహరి గారి అధ్యక్షతన నిర్వహించి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యురాలు శ్రీమతి సీతక్క గారు, అదేవిధంగా సోదరీమణి మంత్రివర్గ సహచరులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా నాగరాజు గారు, నాయని రాజేందర్ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు, గండ్ర సత్యనారాయణరావు గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు, అదేవిధంగా జిల్లా పార్టీ నాయకులు రామచంద్ర నాయక్ గారు, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, పార్లమెంట్ సభ్యులు సోదరిమణి మీ అభిమానంతో గెలిచి మీ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న డాక్టర్ కావ్య గారు, పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఉన్నతాధికారులకు, ప్రాణ సమానులైన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా.
మిత్రులారా, ఈ కార్యక్రమం ఒక రాజకీయ పార్టీ రాజకీయాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం ఈరోజు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చింది. రేపో ఎల్లుండో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో ఈరోజు ఇక్కడికి రాలేదు. ఇక్కడికి మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చింది. స్టేషన్ గణపూర్ అభివృద్ధిలో భాగంగా పెద్దలు కడియం శ్రీహరి గారు తీవ్రమైన కృషి చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 800 కోట్ల రూపాయలతోని స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని పట్టుదలతోటి ఈరోజు 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీరందరూ ఇక్కడికి వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములై స్టేషన్ గన్పూర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమంలో ఆదర్శంగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసింది. మిత్రులారా, ఈరోజు ఈ ఓరుగల్లుకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. రాణి రుద్రమ నుంచి మొదలు పెడితే సమ్మక్క సారలమ్మ వరకు, ప్రతాప రుద్రుడిని మొదలు పెడితే ఇక్కడుండే గొప్ప గొప్ప నాయకులు ఈ ప్రాంతానికి నాయకత్వం వహించారు. ఒక కాళోజీ కావచ్చు, ఒక దశరథి గారు కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతం నుంచి దొడ్డి కొమరయ్య గారు కావచ్చు, లేకపోతే సర్దారు సర్వాయి పాపన్న గౌడు కావచ్చు, దాశరథి కావచ్చు, పాల్కుర్తి సోమన్న గారు కావచ్చు. ఈ ప్రాంతం చైతన్యం కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి పదం వైపు తెలంగాణ ఉద్యమం వైపు నడిపించిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒక చైతన్యం ఉన్నది. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడడమే కాదు, తెలంగాణ ప్రాంతానికి సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి కొట్లాడే కాకతీయ యూనివర్సిటీ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది తరఫున నిలబడి కొట్లాడి. అందుకే ఈ వరంగల్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ప్రజా సమస్యల మీద స్పందించే నైజమే కాదు, ప్రజా సమస్యల కోసం ప్రాణ త్యాగాలు చేసిన ప్రాంతం వరంగల్ ప్రాంతం. అందుకే ఈ వరంగల్ అభివృద్ధి కోసం ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కడియం కావ్య గారిని గెలిపించండి, మీ వరంగల్కు ఎయిర్పోర్టు తీసుకొస్తానని ఆ రోజు మాట చెప్పిన ఈనాడు ఈ వరంగల్కి ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిలబడ్డా. ఇదే కాదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అభివృద్ధి పనుల కోసం కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తామని ఆనాడు చెప్పినాం. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని చెప్పినాం. ఇవాళ ఈ అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి వరంగల్ నగరానికి 6,500 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ వరంగల్ నగరాన్ని హైదరాబాదు నగరంతో పోటీ పడే విధంగా వరంగల్ని అభివృద్ధి చేయాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి మీరందరూ. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం. ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే ఈరోజు అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది. ఆనాడు నెలకు 500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 10 ఏళ్లలో ఈరోజు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తెస్తే 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిండు. ఇవాళ సింగరేణికి బకాయిలు పెట్టిండు. విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్కు ఉచిత కరెంటు పేరు మీద రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అని విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టిండు. నిన్నగాక మొన్న బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు, ఆయన పెట్టిపోయిన బకాయిలను లెక్కేస్తే 8,29,000 కోట్ల రూపాయల లెక్క తేలింది. మిత్రులారా, ఈ 8,29,000 కోట్లలో మా నెత్తి మీద కత్తి పెట్టి ఈరోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి 1,53,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది. నిన్న శాసనసభ సాక్షిగా ఈ వివరాలన్నీ నేను చెప్పిన. ఎందుకంటే ఈనాడు మీకు తెలవాలి మన ఆర్థిక పరిస్థితి ఎట్లుందో.
మన ఆర్థిక పరిస్థితి తెలిసినప్పుడే మన భవిష్యత్తు ప్రణాళికలను మనం చేసుకోగలుగుతాం. మన భవిష్యత్తు ప్రణాళికలు, సంక్షేమ పథకాలు ఎట్లుండాలి, అభివృద్ధి పథకాలు ఏ విధంగా ముందుకు సాగాలనో మనం ఆలోచన చేసుకోగలుగుతాం. అందుకే మిత్రులారా, ఈరోజు మీ ముందు నిలబడి నేను మాట చెప్పదలుచుకున్నా. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలలో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పినాం. 2 రోజుల్లోనే ఈనాడు 150 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణం చేసినందుకు ఆర్టీసీకి 5,005 కోట్ల రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించిన మాట వాస్తవం కాదా? ఈరోజు మా ఆడబిడ్డలు, మా అక్కల్ని అడుగుతున్న ఇక్కడ ఉన్న వాళ్ళను, అక్క ఎప్పుడైనా మీరు బస్సు ఎక్కితే ఎవరైనా అనా పైసా అయినా మిమ్మల్ని అడిగినరా అని నేను మా ఆడబిడ్డలు నేను అడగదలుచుకున్నా. ఆయల్ల మీరు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, యాదగిరి గుట్టకు పోవాలన్నా, భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలన్నా బస్సు పైసలు ఉండేటివి కావు. ఇంటి ఆయన ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే మీరు ఊరుకున్నట్టే ఉండే. కానీ ఇవాళ ఇంటి ఆయన బాయికాడికి పనికి పోతే మా అక్కలు ఆలయానికి పోయి దర్శనం చేసుకొని ఆయన వచ్చే లోపల మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు ఈరోజు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని, 200 యూనిట్లు మీ ఇళ్లలో ఉండే కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్లకు, 50 లక్షల కుటుంబాలకు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ అప్పుల పాలైన తెలంగాణలో 24 గంటలు ఉచిత విద్యుత్తు రైతాంగానికి అందిస్తున్న మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నేను చెప్పదలుచుకున్న తెలంగాణ రైతాంగానికి వేదిక మీద నుంచి 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి మీ రుణము తీర్చుకుంటామని చెప్పినాం. ఈనాడు మీ రైతు రుణాలను మాఫీ చేసి, ఈ రైతు రుణాల మాఫీ కాదు, ఆనాడు రైతు బంధు ఎన్నికల కోడును అడ్డం పెట్టి కేసీఆర్ ఎగ్గొట్టిపోతే 7,625 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే రైతు భరోసా పథకం ద్వారా మీ ఖాతాలలో నిధులేసిన మాట వాస్తవం కాదా? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిరుద్యోగ యువకులకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి 10 నెలల్లోనే నియామకాలు అందించి నిరుద్యోగ సమస్యను తెలంగాణ రాష్ట్ర పొలిమేర్లు దాటే వరకు తరిమిన మాట వాస్తవం కాదా? గత 10 రోజుల నుంచి ఈనాడు పాత్రికేయ మిత్రులను నేను అడగదలుచుకున్నా. హైదరాబాద్లో మీ ఇండ్ల పట్టాలకు భూములు ఇస్తే 10 ఏళ్ళ పట్టాల సర్టిఫికెట్లు మీకు చంద్రశేఖరరావు ఇయ్యలే. నేను వచ్చిన తర్వాత మీ కుటుంబాలను పిలిచి రవీంద్ర భారతిలో భోజనం పెట్టి మీ జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు నేను ఇచ్చిన మాట వాస్తవం కాదా? 10 ఏళ్ళు చంద్రశేఖరరావు మీకు అన్యాయం చేస్తే మీకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, ఇవాళ మీ ఉద్యోగాల కోసం ఈరోజు పరీక్ష ఫలితాలను ఇచ్చి ఈరోజు మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. అందుకే ఒక్క నిమిషం ఉండండి, చూసిన దించండి. అందుకే ఈరోజు మీ సమస్యలను పరిష్కరించడం కోసమే ఈరోజు ప్రజాపాలన ప్రగతి బాటల పేరు మీద మీ ముందుకొచ్చి మీ దగ్గర నిలబడి మాట్లాడుతున్నాం. ఈరోజు నిరుద్యోగ సమస్యనే కాదు, మీ విద్యకు సంబంధించి టీచర్ల ప్రమోషన్లు 11,000 మంది ఈరోజు టీచర్ల నియామకాలు చేపట్టి పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నిజం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిత్రులారా, ఈరోజు రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, నిరుద్యోగ యువకుల గురించి కానీ, తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి పాత్రికేయ మిత్రుల నుంచి మొదలు పెడితే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్ల వరకు ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే ఆనాడు ధనిక రాష్ట్రంగా చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పినాం. ఈరోజు దివాలా తీసిన రాష్ట్రంగా మా చేతికి అప్పచెప్పిండు. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ సమస్యలు పరిష్కరించడానికి ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు రాష్ట్రానికి బడ్జెటు ఆదాయము తగ్గిపోయింది. బట్టి విక్రమార్క గారు పోయినసారి బడ్జెట్
2,91,000 కోట్ల రూపాయలకు పెట్టిండు. కానీ వాస్తవంగా మేము గతంలో వేసిన అంచనాల కంటే తగ్గించి ఆర్థిక పరిస్థితి అబద్ధాలతో ఉండకూడదని బడ్జెట్ను తగ్గించే పెట్టినాం. అయినా అంచనాల మేరకు ఆదాయం రాలే. ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ 70,000 కోట్ల రూపాయలు తక్కువతో ఈరోజు బడ్జెట్ ముగియబోతుంది మార్చి 31 తారీఖు నాడు. మరి ఇన్ని కష్టాలున్నా మీకు ఇస్తామన్న మాట ప్రకారం సంక్షేమ పథకాలను ఈరోజు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అభివృద్ధికి అవసరమైన నిధులను ఈరోజు విడుదల చేస్తున్నాం. అభివృద్ధిలో భాగంగానే స్టేషన్ గన్పూర్కి ఈరోజు మీ విద్యకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, మీ సాగునీటి ప్రాజెక్టు కోసం కావచ్చు, మీ ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కోసం కావచ్చు, మీ స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం కడియం శ్రీహరి గారు పెద్దలు అడిగిన ప్రతి మాట నిలబెట్టడానికి ఇవాళ 800 కోట్ల రూపాయలు మీకు మంజూరు చేయడమే కాదు, ఇంతకుముందు పెద్దలు కడియం శ్రీహరి గారు ఇదే వేదిక మీద నుంచి ఇంకో కొత్త చిట్టి మళ్ళా తీసి నా ముందర పెట్టిండు. కాగితాలు అక్కడ ఇచ్చిండు. కడియం శ్రీహరి గారు మొత్తం వినతి పత్రాలు ఇచ్చిండు. వారిని చూస్తేనే నాకు భయం అవుతుంది. వారు ఏ పైరవ అడిగారు, ఏ సొంత పని అడిగారు. వారు వస్తేనే నా ప్రజలకు ఏదో చెయ్యాలి, స్టేషన్ గన్పూర్కు నిధులు తీసుకుపోవాలని అడుగుతూ ఉంటారు. అందుకే వారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇది ఈనాటిది కాదు, 20-25 ఏళ్ల నుంచి కడియం శ్రీహరి గారితో నాకున్న పరిచయం. నేనే వారిని అడిగి కాంగ్రెస్ పార్టీలోకి రండి, నాకు అండగా నిలబడండి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం, మీ అనుభవం మీ నిజాయితీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది, శ్రీహరి గారు మీరు రండి, చెల్లి కడియం కావ్యను ఎంపీగా గెలిపించుకున్న బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిన. అందుకే ఇవాళ మీ ఆడబిడ్డని డాక్టర్ కావ్యను పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఢిల్లీకి పంపిస్తే మీకు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది, మీకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది, భవిష్యత్తులో కాజిపేట రైల్వే జంక్షన్ను తీసుకొచ్చే బాధ్యత మీ సోదరిమణి మీ ఆడబిడ్డ డాక్టర్ కావ్య తీసుకుంటుంది. వారికి రైల్వే డివిజన్ని తెచ్చే బాధ్యత మా ఆడబిడ్డ మీ ఆడబిడ్డ కావ్య తీసుకుంటుంది. అండగా నిలబడి భుజం తట్టి ప్రోత్సహించే బాధ్యత నాది, పెద్దలు కడియం శ్రీహరి గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, శ్రీహరి గారు నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చేయాలన్నా, మీ స్టేషన్ గన్పూర్కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి. ఈ స్టేషన్ గన్పూర్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈనాడు రాష్ట్రం నలుమూలలో మీరు చూడండి, కృష్ణానది జలాల గురించి మీరు ఆలోచన చేయండి, గోదావరి మీద కట్టిన ప్రాజెక్టుల గురించి ఒక్కసారి చర్చించండి. 10 సంవత్సరాలు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండు. అందులో 1,02,000 కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం కట్టడానికి వాడి. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లనే కట్టుడు, 3 ఏళ్లనే కూలుడు జరిగిపోయింది. ఇప్పుడు ఆ కూలిన దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళా ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన తీసుకొచ్చి అప్పచెప్పిన దరిద్రం అది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అని చెప్పి ఈరోజు నేను మిత్రులకు చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన గొప్పలు చెప్తున్నాడు, మీరు ప్రాజెక్టులు కట్టినరా, కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టినరు, రిజర్వాయర్లు కట్టినరని. తాటి చెట్టు అంతా పెరిగిండు కానీ ఆవకాయ అంతా కూడా ఆయన మెదడులో తెలివితేటలు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. శ్రీరామ్ సాగర్ 100 టీఎంసీల ప్రాజెక్ట్ ఎవరు మీ తాత కట్టిందా? శ్రీశైలం ప్రాజెక్టులో 300 టీఎంసీలు నిల్వ మీ ముత్తాత చేసిండా? నాగార్జున సాగర్లో 200 పైచీలకు టీఎంసీల నీళ్ళ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రని నేను హరీష్ రావు గారిని అడగదలుచుకున్నా. జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, లేకపోతే దేవాదుల కావచ్చు, లేకపోతే ఇందిరా సాగర్, లేకపోతే రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినవి కాదా? శ్రీపాద ఎల్లంపల్లి మేము కట్టింది కాదా? ఇవాళ మేం కట్టిన ప్రాజెక్టులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినాయి. మీరు కట్టిన కాళేశ్వరం కూలినాక తెలంగాణ రాష్ట్రం 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఆ వడ్ల గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుక్కున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. హరీష్ రావు గారు నాకు సవాల్ విసురుతున్నాడు, మీరు ప్రాజెక్టు లేడగట్టిండ్రు, రిజర్వాయర్ లేడగట్టిండ్రని. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయనని రమ్మని ఆయనతోనే మాట్లాడతా.
శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడి మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా? చంద్రశేఖరరావు గారు, వీళ్ళని కాదు, నువ్వు రా, నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు నీ కొడుకు. వాళ్లకు పిల్లకాకులకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని వెనకడికి చెప్పారు. నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ. 2023 డిసెంబర్ 3 నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ. అందుకే ఇవాళ ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు. ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట. పెద్ద మనిషిలాగా వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను. ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడా? అధికారం పోతే బయటికి రాడా? బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు? 58 లక్షల జీతం ఎందుకు? 15 నెలల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 58 లక్షల రూపాయల జీత భత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది. నేను అడుగుతున్న వారిని, నేను అడుగుతున్న మీడియా మిత్రులని, నేను అడుగుతున్న ఇడికొచ్చిన మా అక్క చెల్లెలని, అక్క మనం ఎక్కడైనా జీతం ఉంటే నెల జీతం ఇచ్చిన యజమాని ఎందుకు వస్తలేవని అడగడా? ఇంట్లో వండుకుంటే అని నేను అడుగుతున్నా. మన దగ్గర ఉన్నోడు ఎవడైనా, మన దగ్గర ఉండే టీచర్ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఏ ప్రభుత్వ ఉద్యోగైనా జీతం తీసుకుంటే జీతానికి రాకపోతే ఉద్యోగానికి రాకుండా జీత భత్యాలు 15 నెలలు తీసుకునేది ఎక్కడైనా ఉన్నదా? ఈ వెసులుబాటు ఎక్కడైనా ఉన్నదా అని నేను అడుగుతున్నా. మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా, వారం రోజులు మీరు రిపోర్టు చేయకపోతే మీ యజమానులు ఊరుకుంటారా? ప్రతి నెల క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న చంద్రశేఖరరావు గారు, మీరు ఫామ్ హౌస్లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? అధికారం ఉంటే ఉంటా, లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నా. మీకు అనుభవం ఉందంటుండ్రు, మీకు అపారమైన జ్ఞానం ఉందంటుండ్రు, 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞాన గని మీరు అంటుండ్రు. మీ అనుభవము, మీ విజ్ఞానము తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా అని నేను అడుగుతున్నా. మీరైతే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు పెట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. నువ్వు గజ్వేల్లో కట్టుకుంటే నీ కొడుకు జన్వాడలో కట్టుకున్నాడు, నీ అల్లుడు మొయినాబాద్లో కట్టుకున్నాడు, నీ బడ్డ శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్లు 100 ఎకరాలలో కట్టుకున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ట్రిక్ ఏదో మాకు చెప్పరా? తెలంగాణ ప్రజలకు ఆయన ఏదో క్యాప్సికం పండిస్తేనే ₹1 కోటి ఎకరాకు వస్తుంది అన్నాడు. ఆ టెక్నిక్ ఏదో తెలంగాణ రైతాంగానికి చెప్పవా కేసీఆర్ గారని నేను అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యులు ₹1,00,000 కోట్ల ఎట్లా సంపాదించుకుర్రు? తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజల నెత్తి మీద 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లొచ్చింది. మాకు అప్పులు ఎట్లా పెరిగినాయి పాపాల పుట్టలెక్క, మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి 1,00,000 కోట్లకని నేను ఈ వేదిక మీద నుంచి పెద్దలు చంద్రశేఖరరావు గారిని సవినయంగా అడుగుతున్నా, గౌరవప్రదంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ 1,00,000 కోట్ల సంపాదన నైపుణ్యం ఏందో మా నిరుద్యోగ యువకులకు చెప్పండి. 1,00,000 కోట్లు రాకపోయినా నెలకు ₹1,00,000 సంపాదించుకునే నైపుణ్యం మా నిరుద్యోగ యువకులు నేర్చుకుంటారని నేను అడుగుతున్నా. ఒకవేళ నీకు రావడానికి ఇబ్బంది అయితే విడతల వారీగా 1000 మందిని నీ దగ్గరికే ఫామ్ హౌస్కు పంపిస్తా. ఆ విద్య ఏందో వాళ్ళకు నేర్పమని చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రతి నెల ₹3,92,000 మీరు జీత భత్యాలు తీసుకుంటున్నారు కదా. తీసుకున్న జీతం కిందికన్నా తెలంగాణ యువకులకు ఈ శిక్షణ ఇవ్వమని చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళందరూ ఏందో పోయినట్టు, కొల్లగొట్టకపోయినట్టు వాళ్ళ ఆస్తిని, తుఫాన్ వస్తే దివిసీమ తుఫాన్లో మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు వెనకటికి మనకు ఊర్లలో అడుక్కునేటోళ్ళు వచ్చేటోళ్ళు ఈడ జర సీనియర్లు ఉంటే తెలుసు. దివిసీమ తుఫాన్లో సర్వం కోల్పోయినాం, మాకేమని ఉంటే బతకడానికి వచ్చిన గ్రామాలకు వచ్చేటోడు. దివిసీమ తుఫాన్లో కొట్టుకపోయిన వాళ్ళకంటే వాళ్ళ కుటుంబం దిగాలు పడిపోయి ఉన్నారు. అధికారం శాశ్వతం అనుకున్నారా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఆనాడు ధనిక రాష్ట్రాన్ని ఈనాడు చంద్రశేఖరరావు గారి కుటుంబం దివాలా తీయించింది. దివాలా తీసిన ముక్కబోని ధైర్యంతో ఈ రాష్ట్రాన్ని పట్టాల మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం. అందుకే ఈరోజు స్టేషన్ గజ్పూర్లో 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకున్నాం. కొన్ని విషయాలు ఆడబిడ్డల విషయం కావచ్చు,
ఆర్టీసీ బస్సులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్లు కావచ్చు. ఎన్నడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా ఈ ఆడబిడ్డలను ఆదుకోవాలని? ఈరోజు మా స్వయం సహాయక సంఘాలను అడుగుతున్నా, మీ పావులా వడ్డీ కానీ మీ జీరో వడ్డీ కానీ ఎన్నడన్నా మిమ్మల్ని 10 ఏళ్ళల్లో ఇంటి బయటికి రానిచ్చిండ్రా బీఆర్ఎస్ వాళ్ళు, గత ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. ఇవాళ మా అక్కల్ని అందరినీ ధైర్యంగా రండి, మీ తమ్ముడికి అడ్డగా నిలబడండి, మీ సోదరుడు ఉన్నాడు, మీరు అభివృద్ధి పదం వైపు నడవండి అని చెప్పి ఈరోజు ఆడబిడ్డలకు ఈరోజు మేము నిలబడ్డాం. నేను అడుగుతున్నా చంద్రశేఖర్ రావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని కూడా 10 ఏళ్లలో నువ్వు రెవెన్యూ విలేజ్ చెయ్యలేదు. నేను వచ్చిన తర్వాత జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ చేసిన. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీకు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే మీకు కాళోజీ కళాక్షేత్రం పూర్తి అయింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జు నాయని రాజేందర్ రెడ్డి పట్టుబట్టి దాన్ని పూర్తి చేయడానికి ఒక కొలిక్కి పట్టుకొస్తున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చినాకనే 800 కోట్ల రూపాయలు ఈరోజు స్టేషన్ గన్పూర్కు మనం ఇయ్యగలిగినాం. 100 పడకల ఆసుపత్రి కట్టగలిగినాం, డిగ్రీ కాలేజ్ కట్టగలిగినాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టగలిగినాం, రెవెన్యూ డివిజనల్ ఆఫీసును కట్టగలిగినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగలిగినాం. మిత్రులారా, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని పనులు చేస్తుంటే మా మీద తెలంగాణ ప్రజల కోపం ఉందని ఆయన చెప్తుండు. ఎవరు కోపం ఉందే? 57,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగ యువకుల కోపం ఉందా? 65 లక్షల మంది ఆడబిడ్డలకు పండుగ పూట సారే చీర పెట్టినట్టు ప్రతి సంవత్సరం 2 నాణ్యమైన చీరలను ఆడబిడ్డలను అందించినందుకు, సారే చీర పెట్టినందుకు మా ఆడబిడ్డలకు నా మీద కోపం ఉందా? 1000 ఆర్టీసీ బస్సులను అందించి కోటీశ్వరులను చేసినందుకు మా ఆడబిడ్డల కోపం ఉందా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలని శ్రీమంతులను చేసినందుకు నా మీద కోపం ఉందా? రైతులకు 20,617 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుకు నా మీద కోపం ఉందా? దేనికోసం కోపం ఉంది? 500 రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఈరోజు రైతులకు నా మీద కోపం ఉందా అని అడుగుతున్నా. రైతు భరోసా నాడు 10,000 ఉంటే దాన్ని 12,000కు పెంచినందుకు ఈ రైతాంగానికి నా మీద కోపం ఉందా? మీడియా మిత్రులకు 10 ఏళ్ళు నువ్వు ఇవ్వని ఇండ్ల పట్టాలు రవీంద్ర భారతిలో అందించినందుకు మా మీడియా మిత్రులకు నా మీద కోపం ఉందా అని నేను అడుగుతున్నా. కొంతమంది దొంగలకు దోపిడీదారులకు ఉండొచ్చు, ఎందుకంటే ఈ దొంగలను ఉప్పు పాతరేస్తా దోపిడీదారులను తోలు తీసి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నించోబెడతానందుకు కొంతమంది దొంగలకు నా మీద ఏమైనా కోపం ఉంటే ఉండొచ్చు. అంటే అన్నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని. ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట. మిత్రులారా, ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు చెప్పురు. జాతిపిత గురించి మీకు తెలుసు కదా. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే బంధు పెట్టించిండు, అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుండా నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడా? ఈ జాతిపిత ఎక్కడా? ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క పులి అయిపోతుందా? జాతిపిత అంటే ఎవరు? కొండ లక్ష్మణ్ బాబూజీ జాతిపిత అంటే ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండ లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఇక్కడున్న యువకుల్ని కూడా అడుగుతున్నా, ఎవడయా జాతిపిత తెలంగాణకు? తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. త్యాగాలు చేసినోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా? తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. ఒక జయశంకర్, ఒక కొండా లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ జాతిపితలు అవుతారు తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు, తెలంగాణ ప్రజల రక్తం దాగినోడు ఎవడు జాతిపిత కాడు.
ప్రొఫెసర్ జయశంకర్ గారు ఊరిని రెవెన్యూ విలేజ్ చేయకుండా అవమానించిన చరిత్ర మీదైతే ఆ రెవెన్యూ విలేజ్ చేసిన చరిత్ర మాది. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసిన చరిత్ర మీదైతే 10 ఏళ్ళు పడవ పెట్టిన చరిత్ర మీది. అందుకే మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను, ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డాను. ఒక్కసారి కాదు 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసింది. 10 ఏళ్లలో దాదాపుగా నేను అసెంబ్లీలో మళ్ళా లెక్కలు చెప్తా. 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి. ఈ 20 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా. ఇవాళ నేను చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది 1,53,000 కోట్లు బ్యాంకులకు అసలు మిత్తి పేరు మీద నేను కట్టిన. నిజంగానే ఈ 15 నెలల ఈ 1,53,000 కోట్ల రూపాయలు నా చేతుల్లో ఉంటే మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పి 30 లక్షల ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ ఇండ్లు కట్టించుండేవాడిని. ఇవాళ నా దగ్గర ఇండ్లు లేని పేదల లెక్క 25 లక్షలే ఉంది. ఒక్క సంవత్సరం చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు తప్పులకు నేను కట్టిన పాయమాల్ 1,53,000 కోట్లు. ఈ 15 నెలల ఈ 1,53,000 కోట్లు నా దగ్గరనే ఉంటే 30 లక్షల పేదోళ్లకు 5 లక్షల లెక్కన ఇందిరమ్మ ఇల్లు కట్టించి రాష్ట్రంలో ఇల్లు లేని పేదోళ్ళు లేకుండా 100% పేదలకు ఇల్లు కట్టించటోని. ఇదే కాదు, 75 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉండేటోని. ఒక్క సంవత్సరమే చంద్రశేఖరరావు చేసిన పాపాలకు నేను కట్టిన పాయమాల్ 1,53,000 కోట్లు. ఇది పాపాల పుట్టలాగా పెరిగిపోతుంది. ఆలోచన చేయండి మిత్రులారా. పాపాల భైరవుడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేసి ఈ రోజు పోయి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ వంది మాగదులను పంపించి మమ్మల్ని తిట్టిస్తున్నారు. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అందుకే మా ఆడబిడ్డల నుంచి మా నిరుద్యోగ యువకుల వరకు, మా రైతుల నుంచి మా కార్మికుల వరకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మాది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను ఉన్నది ఉన్నట్టుగా మీకు వివరిస్తా. లేని అబద్ధాలను నేను చెప్పను. లేని ఆదాయాన్ని అరచేతిలో వైకుంఠం చూపించను. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకండి అనే అబద్ధాలు నేను చెప్పను. ఉన్న లెక్కలన్నీ అసెంబ్లీలో చెప్తా. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత, ఆ ఆదాయాన్ని ఎలా సంక్షేమానికి అభివృద్ధికి వాడాలో మీ సూచనలు తీసుకొని ముందుకు వెళ్తా. ఇలా కష్టం వచ్చినప్పుడు మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటామని నేను అడుగుతున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆయన గారు చేసిన అప్పులకు 88,000 కోట్ల అస్సలు కట్టిన, 64,000 కోట్ల మిత్తి కట్టిన 1,53,000 కోట్లు 15 నెలల్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందో మీరు ఆలోచన చేయండి. తండ్రి కొడుకులు అంటారు అప్పులుంటే బయటికి చెప్తారా, మళ్ళీ అప్పు ఎట్లా పుడుతుందని. నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే, పప్పు కూడు వండదలుచుకోలే. అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని, అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా. అందుకే కూడ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచుకొని ఆదాయాన్ని పెంచాలి, పేదలకి పంచాలి అన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించదలుచుకున్నాం. అందుకే మీరందరూ సహకరించండి, మీరందరూ అండగా నిలబడండి. మా శ్రీహరన్న మళ్ళా పక్క నుంచి గన్పూర్కు నిధుల గురించి చెప్పమంటుండ్రు. తప్పకుండా దీనికి సంబంధించిన అన్నీ మళ్ళీ నేను నిదానంగా వారితో మాట్లాడి ఇస్తా. ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ నా దిక్కు కోపంగా చూస్తున్నారు. అన్నీ శ్రీహరన్నకే ఇస్తే మాకు మరి మా సంగతి ఏందని. అదేవిధంగా రాంపూర్ డంప్ యార్డ్ గురించి కూడా శ్రీహరన్న పక్క నుంచి మా కావ్యమ్మ చెప్పినట్టుంది కాగితం రాసిస్తున్నాడు. తప్పకుండా డంపింగ్ యార్డ్ నుంచి మొదలు పెడితే స్టేషన్ గన్పూర్లో ఉండే సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మిత్రులారా, ఎర్ర టెండున్నా మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. మీ ఆశీర్వాదం, మీ అండ ఉండాలి. 10 ఏళ్ళు ఏలినోళ్ళు 10 నెలలకే మమ్మల్ని దిగిపోమంటారు. 5 ఏళ్ళ కోసం కదా కుర్చీ ఇచ్చింది మీరు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే 35 ఏళ్ళు ఉద్యోగం ఉంటుంది అంటారు. 2 ఏళ్ళకే తీసేస్తే పోతుందా? చంద్రశేఖరరావు డెఫినెట్గా దుఃఖం ఉంటుంది, వాళ్ళ కుటుంబానికి బాధ ఉంటుంది. ఎందుకంటే ఆ కుర్చీలో ఉంటే వాళ్ళు మళ్ళా దోసుకోవడానికి అవకాశం ఉండే అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే బాధ్యత మనది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని
మన భవిష్యత్ తరాల కోసము ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం. మీరందరూ అండగా నిలబడండి. మీకు దాచిపెట్టేదేమీ లేదు. ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను. నిన్న కొంత చెప్పిన, గవర్నర్ గారి ప్రసంగంలో సగం చెప్పిన, ఈరోజు ఇంటర్వెల్ మాత్రమే, విరామమే. మళ్ళా బడ్జెట్ పెట్టినాక 19-20 తారీఖులో మిగతా కథంతా మొత్తం చెప్తా. రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా. మీరందరూ వినండి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం. మనమే చేసుకోవాలి, మనమే నడుము బిగించాలి. మీరందరూ అండగా నిలబడాలి. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలవడానికి ఒక అవకాశం కల్పించిన పెద్దలు కడియం శ్రీహరి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదే విధంగా వేదిక మీద స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరి పేర్లు నేను తీసుకోలేకపోయినా పేరున వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మిట్ట మధ్యాహ్నమైన ఎర్ర టెండ ఉన్నా అన్నం తినకుండా మీ సోదరిని ఆశీర్వదించడానికి కూర్చున్నందుకు మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నది. మిత్రులారా, జై హింద్, జై కాంగ్రెస్. గౌరవ ముఖ్యమంత్రి గారికి 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ. ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాల మీద 92,74,00,000 రూపాయలు 48,712 సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ నుండే. ఇక రెండవది, మార్చి నెలలో 100,93,00,000 రుణాలు 1,289 సంఘాలకు రుణ పంపిణీ జరుగుతోంది. ఇది కేవలం జనగామ జిల్లాకు సంబంధించినటువంటిది మాత్రమే. ఏదైతే వడ్డీ లేని రుణాలకు మాఫీ ఉందో దానికి సంబంధించినటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా చెక్కును మనం చూస్తున్నాం. 92,74,00,000 రూపాయలు బ్యాంకు రుణాల మీద, వడ్డీ లేని రుణాల మీద మొత్తం మాఫీ చేసినటువంటి వ్యవహారం. అది ఈ కార్యక్రమం ఇక్కడే ప్రారంభమైంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారికి జ్ఞాపికను అందజేస్తారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి పెంబర్తి కళాకృతుల నుండి ఒక చక్కటి జ్ఞాపికను గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేస్తారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా గారు, కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు పెంబర్తికి చెందినటువంటి ఒక చక్కటి కళాకృతిని గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేస్తూ ఉన్నారు. వరంగల్ డిసిసి అధ్యక్షుల వారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి శాలువాలతో అభినందనలు తెలియజేస్తున్నారు. ఆయన శక్తివంతమైనటువంటి వాక్కు, అది తూటా కన్నా శక్తివంతంగా ఉంటుందన్న సంగతి మనందరికీ తెలుసు. ఆయన లక్ష్య సాధన కోసం చేసే శ్రమ కూడా శిరస్సు వంచి నమస్సులు అర్పిస్తోంది. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే సూర్యుడు పడమటన ఉదయిస్తాడేమో కానీ ఆయన నిర్ణయానికి తిరుగుండదు. ఆయన ప్రజాప్రభుత్వ రథసారథి, ఆయన తెలంగాణ ప్రజల భాగ్య విధాత, ఆయనే ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి. ఈరోజు ఈ కార్యక్రమంలో 800 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు శంకుస్థాపనలు, శ్రీకారాలు చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి కార్యక్రమానికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
గౌరవ ముఖ్యమంత్రి గారికి, గణపురం నియోజకవర్గ శాసనసభ్యులు మాన్యశ్రీ కడియం శ్రీహరి గారి పక్షాన, లోక్సభ సభ్యులు కడియం కావ్య గారి పక్షాన ధన్యవాదాలు. అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, మంత్రివర్యులు ధనసరి అనసూయ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు ముఖ్య సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు నాయని రాజేందర్ రెడ్డి గారికి, కేఆర్ నాగరాజ్ గారికి, అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి అందరికీ 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నది బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. అహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో